బాపట్లలో ఈ నెల 4వ తేదీన జరిగిన ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో షికోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఏపీ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుని విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి నల్లూరి మోహన్ రావు నేతృత్వంలో 120 మంది పాల్గొన్నారు. వీరిలో ఒంగోలుకు చెందిన శ్రీ ప్రతిభ, గురుదత్త విద్యార్థులు, జిల్లా అసోసియేషన్ విద్యార్థులు 6 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ప్రతిభా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో బంగారు పతక విజేతలను శ్రీ ప్రతిభా విద్యా సంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు అభినందించారు. అదేవిధంగా మిగిలిన పతక క్రీడాకారులను మరింత మెరుగ్గా రాణించి ఈ దఫా జరిగే పోటీల్లో బంగారు పతకం సాధించాలనే పట్టుదలను పెంచుకోవాలని అన్నారు. సంఘ అధ్యక్షుడు డాక్టర్ గుండవరపు రాఘవరావు, ఉపాధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, నల్లూరి జయప్రకాష్ నారాయణ, డాక్టర్ మొగిలి దేవ, కరాటే కోచ్లు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, రామకృష్ణ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. వైర్లు వాడాలి, 4 వైర్లు వాడాలి. వచ్చినాడు కింద చూసి ఎక్కడికక్కడే మాట్లాడారు. మనం చేసేది కూడా చెప్పుకోలేము. అది పరిస్థితి. అందరికీ నమస్కారం. ఈ నెల 4వ తారీఖు బాపట్లలో జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో షికోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నా దగ్గర ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి 120 మెంబర్స్ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆ 120 మెంబర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళల్లో 80 మెంబర్స్కి మెడల్స్ వచ్చినాయి. దాని సందర్భంగా మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ షికోకాయ్ అసోసియేషన్కి ఇచ్చారు. అది ప్రతిభా పిల్లలు, అలానే మన హైదర్ క్లబ్లో నేర్చుకున్నటువంటి కరాటే స్టూడెంట్స్ అయినటువంటి పిల్లలకి కూడా మెడల్స్ రావటం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ మన కాలేజీలో ప్రతిభ, గురుదత్త ఇన్స్టిట్యూషన్స్ కాలేజీ కరస్పాండెంట్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలానే సిఇఓ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ అభినందించడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం. ఇలాంటి సీనియర్ నాయకులు నల్లూరి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో బాపట్లలో జరిగిన కరాటే పోటీల్లో ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చూపించారు. వారితో పాటు నల్లూరి మోహన్ రావు దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులు కూడా మంచి స్థాయిలో రాణించి ఈరోజు కప్పును గెలుచుకోవడం జరిగింది. చాలామంది విద్యార్థులకి కరాటేలో మోహన్ రావు గారి శిక్షణలో పొందిన విద్యార్థులు ప్రతిభ సంపాదించి బాగా రాణించారు. భవిష్యత్తులో కూడా ఈ విద్యార్థులు పై లెవెల్లో కూడా కరాటేలో పోటీల్లో పాల్గొని మన జిల్లాకి నేర్పించిన మోహన్ రావు గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుతా ఉన్నాను. ప్రతిభా విద్యా సంస్థలు ఈ యొక్క ఆటల పోటీలతో పాటు కరాటేలు ఇవన్నీ కూడా చదువుతో పాటు పిల్లలకి నేర్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళల్లో ఆత్మధైర్యం పెరగడంతో పాటు ఏదైనా మేము చేయగలమనే విశ్వాసం కలిగే విధంగా ఈ ఆటలు ఉపయోగపడతాయని మేము కోరుకుంటా ఉన్నాం. అవార్డ్స్ సాధించిన మా శ్రీ ప్రతిభ విద్యార్థులు మరియు మా శ్రీ గురుదత్త విద్యార్థులకు అభినందనలు. అదేవిధంగా వాళ్ళకి కోచింగ్ ఇచ్చినటువంటి నల్లూరి మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి మంచి కార్యక్రమంలో నేనున్నానంటూ పార్టిసిపేట్ అయ్యేటటువంటి సుబ్బారావు గారికి, అదేవిధంగా విద్యార్థులకి ముందుగా అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు. ముందుగా ప్రతి మనిషికి శారీరకంగా మానసికంగా బాగుండాలి. శారీరకంగా ఎప్పుడైతే బాగుంటారో ఆటోమేటిక్గా ఏ పనైనా చేయగలరు. శారీరకంగా బాగలేనప్పుడు ఏ పని చేయలేరు. అదేవిధంగా
మానసికంగా బాగుంటే మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా బాగుండాలన్నా కూడా శారీరకంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఎక్కువ కాలం ప్రశాంతంగా బ్రతకాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అందువలన ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిలో అందరు చేయలేని విధంగా చేసి వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పి తరతరాలు గుర్తింపు